ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలని ఎల్&టి చైర్మన్ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలను ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ జానక్ ప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం గోదావరి కడిలో సుబ్రహ్మణ్యం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ మేరకు ఐఎన్టీయూసీ శ్రేణులు సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలకు నిరసిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కార్మికులపై పని భారాన్ని మోపాలన్న కార్పొరేట్ శక్తుల చర్యలను ప్రతి ఒక్క ఉద్యోగి ఖండించాలన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ జానక్ ప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఎల్&టి చైర్మన్ సుబ్రహ్మణ్యం ఉద్యోగుల వారానికి 90 గంటలు పనిచేయాలని, ఇంట్లో ఎంతసేపు భార్యల ముఖాలు చూస్తూ కూర్చుంటారని చేసిన వ్యాఖ్యలను జనక్ ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. బాధ్యతాయుతమైన స్థాయిలో ఉండి ఇలా మాట్లాడటం సరికాదని అన్నారు. సగటు ఉద్యోగుల కన్నా 534% ఎక్కువ జీతం తీసుకుంటూ ఉద్యోగులకు మాత్రం మామూలు జీతాలు ఇస్తూ వారానికి 90 గంటలు పనిచేయాలని అనడం సిగ్గుచేటన్నారు. దేశంలో కొన్ని కార్పొరేట్ సంస్థలు వాటి అధిపతులు బ్యాంకుల దగ్గర కోట్ల రుణాలు తీసుకొని ఎగ్గొట్టడమే కాకుండా అనేక రాయితీలు పొందుతూ కార్మికుల విషయం వచ్చేసరికి 90 గంటలు 70 గంటలు పనిచేయాలని వ్యాఖ్యలు చేయడం సరికాదని, దీన్ని యావత్ సమాజం వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని కోరారు. ప్రతి ఉద్యోగి వారానికి 48 గంటలు పనిచేయాలని చట్టం చెబుతుంటే చట్టానికి విరుద్ధంగా వారానికి ఒకరు 70 గంటలు మరొకరు 90 గంటలు పనిచేయాలని చెప్తే చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని కోరారు. యావత్ సమాజం దీన్ని వ్యతిరేకించాలని, అనేక ఉద్యమాల ఫలితంగా ఎంతో మంది కార్మికులు త్యాగాల ఫలితంగా రోజుకు 8 గంటల పనివేళలు హక్కు సాధించామని, ఇప్పుడు కార్పొరేట్ ఉద్యోగులను మళ్లీ బానిసలుగా చేయాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఇటీవల కార్పొరేట్ శక్తులు, మల్టీనేషనల్ కంపెనీలు దేశంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రభుత్వానికి ట్యాక్సులు ఎక్కొట్టు బ్యాంకుల్ని కొల్లగొడుతూ బ్యాంకుల్ని మోసం చేస్తూ విదేశాలకు పారిపోయే సంస్థలు. ఆ సంస్థలకు కొంతమంది అధిపతులు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కానీ, ఎల్&టి కంపెనీ సుబ్రహ్మణ్యన్ కానీ వాళ్ళు కార్మికుల ద్వేషగా, కార్మికుల ద్రోహులుగా ఒకడు 70 గంటలు వారానికి పనిచేయాలంటాడు, ఒకడు 90 గంటలు పనిచేయాలంటాడు. అదే ఎల్&టి కంపెనీలో యావరేజ్ కార్మికుడికి ఇచ్చే జీతం కంటే 534% జీతం ఎక్కువ తీసుకుంటాడు. ఆయనకి నెలకి 54 కోట్ల రూపాయల జీతం. కార్మికుడట 90 గంటలు పనిచేయాలట, వాళ్ళు ట్యాక్స్ ఎక్కువ నాణ్యత లేని పని చేస్తారు. సిగ్గుండాలా? 90 గంటలు మా కార్మికులు పనిచేయబట్టాలా? భారతదేశంలో వారానికి 48 గంటలు పనిచేయాలనే చట్టం ఉంటే చట్ట వ్యతిరేకంగా మాట్లాడితే పోలీసు వాళ్ళు వాడిని అరెస్ట్ చేసి పే చేయాలి. హైదరాబాద్లో 400 ఎకరాల భూమి ఇచ్చింది, అదే తమిళనాడు వాడికి 3 ఎకరాల భూమి ఇచ్చింది. సేమ్ సంస్థ. అంటే దోచుకుంటూ ప్రభుత్వాన్ని, ప్రజల్ని దోచుకుంటూ కార్మికుల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఈ మల్టీనేషనల్ కంపెనీ విషయంలో కానీ, నారాయణమూర్తి విషయంలో కానీ, సుబ్రహ్మణ్యం విషయంలో కానీ ఖండించాలా. కార్మిక శక్తి ఐక్యవేద్యంగా ఉన్నప్పుడు మాత్రమే దేశంలో ఉన్నాయి. ఇవాళ ప్రపంచంలో వారానికి 5 రోజులు చేస్తారు, వారానికి 4 రోజులు చేస్తారు. ఈయన 11 రోజులు చేయమంటాడు. అంటే 90 గంటలు చేయడానికి వీలు పడుతా. ఎక్కడైనా మాట్లాడేది సిగ్గుండాలి వారికి. కూర్చిపోవాలన్నా, ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవాలన్నా ఈ దేశంలో గత 10 ఏళ్లలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అన్ని కార్మికుల వ్యతిరేకంగా 21 లక్షల కోట్ల రూపాయలు మల్టీనేషనల్ కంపెనీగా పెడితే మోడీ ప్రభుత్వానికి పాపాలు ఇవాళ కార్మికుల వ్యతిరేకంగా మాట్లాడాలి. కాబట్టి ఒకటే మాట్లాడుతున్నా, భారతదేశంలో కార్మికులందరూ ఐకమత్యంతో ఉండాలా. ఐఎన్టీయూసీ నాయకత్వాన్ని బలపరచాలా. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి, సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి నాయకులు వంగ లక్ష్మీపతి గౌడ్, వికాస్ కుమార్, వడ్డిపల్లి సదానందం, ఆరపల్లి శ్రీనివాస్, గడ్డం కృష్ణ, కొత్త సత్యనారాయణ రెడ్డి, విజయ్ మోహన్, నవీన్ కుమార్, గుండేటి శ్రీనివాస్, ఎదులాపురం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.